హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు వినయ్ కుమార్. మీరు చూస్తున్న వినయ్ కుమార్ టీ వ్లాగ్స్. నా యూట్యూబ్ ఛానల్ అయితే వీడియోస్ అప్లోడ్ అయితే చాలా రోజులు అవుతుంది. సో ఈ మధ్యలో నేను అంటే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు ఇట్లా మనకు కొంచెం వీకెండ్ వచ్చింది. ఇట్స్ లైక్ ఎ లాంగ్ వీకెండ్. సో జస్ట్ ఇప్పుడే మా ఇంటి పక్కన ఉన్న పొలంలో ఈ సమ్మర్లో కొన్ని అంటే పంటలు పండినకి అని చెప్పేసి కొన్ని పొద్దున్నే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొన్ని విత్తనాలు అయితే పట్టుకొచ్చినాం. లైక్ కొత్తిమీర, మెంతి, పాలకూర, బెండకాయ, సొరకాయ ఇలాంటి విత్తనాలన్నీ పట్టుకొచ్చి ఇప్పుడైతే మా అమ్మ అక్కడ వెనక కనిపిస్తుంది కదా, మా అమ్మ అయితే అక్కడ నాటుతుంది అన్నమాట, విత్తనాలను పెడుతుంది. సో ఈ ఫస్ట్ మేము పొద్దున్నే మాకున్న ల్యాండ్ ఇదంతా ఇంకా చూస్తే అక్కడ బావి ఉంటుంది, అక్కడ మా ఆవు కూడా ఉంది. సో అక్కడ మాకు వెనకాల బావి ఉంటుంది అన్నమాట ఇంటి దగ్గరనే. మేమైతే పొద్దున్న ఈ ల్యాండ్ అంతా దున్నిపించినాం ట్రాక్టర్తో దున్నిచ్చి మధ్యాహ్నం వెళ్ళి కొన్ని విత్తనాలు అయితే పట్టుకొచ్చినాం. మీరు చూసుకుంటే ఇక్కడ ఇవి ధనియాలు, ఇవి వచ్చేసి తోటకూర, మళ్ళీ ఇక్కడ కూడా ధనియాలు ఉన్నాయి. ఇవి వచ్చేసి మెంతులు, ఇవి వచ్చేసి క్యాబేజ్ గింజలు అనమాట. ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసుకుంటే అయితే ఈ ప్లేస్లో ఆల్రెడీ మేము గంగమేలు కూర అంటాం, గంగమేలు ఆల్రెడీ దీంట్లో. సో గాయస్ ఇప్పుడైతే మేము దీంట్లో బెండ గింజలు పెడుతున్నాం అనమాట. ఇదన్నీ లైన్లోకి వేసుకున్నాం. సో వాటర్ అయితే ఇప్పుడే పెట్టేస్తాం వీటికి. గింజలన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ వెనకాల పైప్ లైన్ కనిపిస్తుంది కదా, బావి దగ్గర నుంచి పైప్ లైన్ ఉంది. సో వాటర్ అయితే ఇప్పుడు పెట్టేస్తాం. మనకు ధనియాలు, కొత్తిమీర అనేది వారం 10 రోజులు పండుతానే, వారం 10 రోజులకి మొలకలు వస్తాయి. మెంతి కూర మెంతి 3-4 రోజులకు వస్తాయి. మిగతా ఈ బెండకాయలు ఇట్లా కూడా 3-4 రోజులకు వస్తాయి కావచ్చు అంతే. సో మీరైతే చూపిస్తున్నా. జస్ట్ ఇప్పుడైతే ఇంకా విత్తనాలు పెట్టడం కాలేదు. వన్స్ ఒకసారి అయిపోతూనే వాటర్ పెడతాం. ఇంకా లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దీని లైన్స్లో అన్నింటిలో బెండ గింజలు పెడుతున్నాం. ఇది వచ్చేసి వాటర్ వెళ్ళడానికి మనకు వే. అక్కడైతే బెండ గింజలు పెడుతున్నాం. ఇప్పుడు ఇంకేమున్నాయి బెండ గింజలు, ఇవి వచ్చేసి బెండ గింజలు, అలసంత, గోర్చిక్కులు, ఇదేం పెడతావు? తోటకూరకా? సో గాయస్ ఇప్పుడు చూసుకుంటే మా అమ్మాయి పక్క ఒకటి మడి వేస్తుంది అన్నమాట, తోటకూర పెట్టడానికి. మడి అంటే మీకు ఎట్లా అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ ఏరియాలో ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ స్క్వేర్ షేప్లో ఉన్నది ఒక మడి, అండ్ ఈ స్క్వేర్ షేప్లో ఉన్నది ఇంకొక మడి. దీంట్లో మెంతులు వేసాం, దీంట్లో ధనియాలు వేసాం, దాంట్లో లాస్ట్ అలా కనిపిస్తుంది కదా, దాంట్లో గంగమేలు కూర వేసాం. మీరైతే చూసుకుంటే ఇక్కడ మాకు కొన్ని ఆల్రెడీ విత్తనాలు ఉన్నాయంట. ఇవి కనిపిస్తుంది కదా, కాకరకాయ తీగ. ఇది పెట్టి చాలా రోజులు అవుతుంది కదమ్మా. మేము ఫుల్ సార్లు దీంతో కాయలు వచ్చినాయి, కాకరకాయలు కాసినాయి, వంట చేసుకొని తిన్నాం కూడా. సో దీంట్లో చూస్తా కాయలు ఏమైనా ఉన్నాయా. ఇక్కడ మనకైతే కొన్ని కాకరకాయ పిందెలు కూడా ఉన్నాయి. సో ఇది చూడండి, ఇది ఒకటి, ఇది చిన్న కాకరకాయ, పెద్దగా ఉండే స్మాల్ సైజ్. దాంట్లో కూడా ఒక కాకరకాయ ఉంది, కనిపిస్తుంది కదా, ఫోకస్ చేయడానికి ట్రై చేస్తా. అక్కడ ఒక కాకరకాయ ఉంది. ఈ పక్క కొన్ని వంకాయ చెట్లు ఉన్నాయి, ఇవన్నీ వంకాయ చెట్లు. ఇంకొక వంకాయ ఉంది, ముదిరిపోయినాయి ఇవన్నీ. ఈ వంకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒక వంకాయ, ఇక్కడ వంకాయ, ఇది చూడండి చాలా పెద్ద వంకాయ. ఇది ఇంకా ఇవన్నీ అంటే ముదిరిపోయాయి. సో వీటిని తినడం కష్టం. ఇప్పుడు వీటిని కూడా పెట్టి చాలా రోజులు అవుతుంది, నాకు తెలిసి 6 months అవుతుంది. సో ఇవి కాస్తానే ఉంటాయి ఇంకా. ఇది వచ్చేసి మా ఇంటి వెనకాల అన్నమాట. మీకు కనిపిస్తుంది కదా, మా అమ్మ వెనకాల కూడా ఉంది. సో అది వచ్చేసి మా ఇంటి పక్కనే పొలం ఉంటుంది, ఇంటి దగ్గరే అంటే బావి కూడా ఉంటుంది. సో ఈ గోడ కనిపిస్తుంది కదా, ఈ గోడ పక్కనే మా పొలం, ఇదంతా మా ల్యాండ్. సో దీని పక్కన మీరు చూస్తే మా ఇంటి దగ్గరే ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ పపాయ ఉంది,
ఇక్కడ చూడండి ఎన్ని పపాయాస్ ఉన్నాయో. ఇది ఒకటి చాలా పెద్దగా ఉంది. నేను ఒక 2 డేస్లో ఫినిష్ చేసేస్తాం. పండు పండుద్ది అప్పటి వరకు. ఇది దానిమ్మ. ఇక్కడ కొన్ని ఈత చెట్లు కూడా ఉన్నాయి. ఒక మ్యాంగో ట్రీ. దీన్ని చూడండి మేము ఎలా సేవ్ చేస్తున్నాం మ్యాంగోస్ని మంకీస్ నుంచి. ఒక కొత్త యూనిక్ ఐడియా నేనే ముందుకు వచ్చాను అనమాట. మామూలుగా కవర్స్ ఆడితే మ్యాంగో ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఒక పేపర్కి ఒక చిన్న చీపురు పుల్ల తీసుకొని ఇలా వేసి పడేసాం. ఒక కోన్ షేప్లో వేసి పెట్టేసాం. దీంట్లో మ్యాంగో ఉంటుంది చూడండి. ఇందులో మ్యాంగో ఉంది, ఒక మ్యాంగో. సో ఈ చెట్టు పెట్టి దాదాపు 3-4 ఇయర్స్ అవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడే మామిడికాయలు అయితే మనకు కాసాయి. మీకు ఇక్కడ పేపర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఒకటి ఉంది. సో 2 ఇంక్లూడింగ్ దీని 3 డబుల్ 4 మ్యాంగోస్ వచ్చాయి. ఇంటి పక్కనే ఇంకో చిన్న చెట్టు కూడా ఉంది. ఇది కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకా గాయస్ ఇక్కడైతే ఇంకా కొన్ని పపాయ చెట్లు ఉన్నాయి మాకు. 1, 2, 3 ఉన్నాయి ఇక్కడ. సో దీన్ని మీరు ఎప్పుడైనా చూసారా? దీన్ని గాజు అంటాం మేము. మా తెలంగాణ లాంగ్వేజ్లో గాజు అంటారు. ఇట్స్ లైక్ ఇట్స్ ఒక పెద్ద టైప్ కుండ మాదిరి ఉంటుంది. 1960స్లో మామూలుగా దీన్ని ఫుడ్ స్టోరేజ్ చేసుకోనికి దీన్ని ఉంచుకునేవారు అన్నట్టు ఇంట్లో. సో ఇది మా పాతిళ్ళు ఉన్నప్పుడు ఉండేది. దాంట్లో ఫుడ్ స్టోరేజ్ చేసుకొని పెట్టుకునేది ఈ గాజులు. మామూలుగా జనరల్గా ఏదైనా సామాను, ఫుడ్, గ్రెయిన్స్ వాటన్నిటి స్టోరేజ్ చేసుకోనికి దీన్ని ఉంచుకునేవారు అన్నమాట. సో ఫైనల్లీ గాయస్ మన అయితే ఈ విత్తనాలన్నీ నాటడం అయిపోయింది. ఇంకా స్టిల్ కొంచెం పని ఉంది ఇంకా, ఎందుకంటే వాటర్ పెట్టాలి ఇంకా వీటికి. సో ఇప్పుడైతే మనకు పవర్ లేదు ఇక్కడ. సో వాటర్ పొద్దునే పెట్టినప్పుడు మళ్ళీ చూపిస్తాను వాటర్ ఎట్లా పెడతారని చెప్పేసి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరి వీడియోస్ అయితే పెడతానే ఉంటాయి ఈ కాడ నుంచి. అందుకని మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం ఇంటి దగ్గర నుంచి. టైం దొరుకుతూ ఉంటుంది ఈ మధ్యలో. సో వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మీరు సపోర్ట్ ఇస్తూ ఉంటే మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ మీరు కూడా కామెంట్లో షేర్ చేయండి ఎలాంటి కంటెంట్ మీకు కావాలో. సో బేస్డ్ అపాన్ దట్ వీ కెన్ డూ ద vlogs or content. We can make the content accordingly. So thank you. See you. Bye bye.